హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ. సో నేనైతే మా అక్క వాళ్ళ బాబు ఊరెళ్ళిపోతున్నాడు అనమాట, హైదరాబాద్ వచ్చి. సో వాడికైతే కొంచెం స్నాక్స్ అయితే తీసుకుందామని మాకు దగ్గరలో ఉన్న రిలయన్స్ మార్ట్కి అయితే వెళ్ళాము. అదే అండి, మనకు కూకట్పల్లిలో ఉన్న రిలయన్స్ మార్ట్కి అయితే వెళ్ళాము. సో అక్కడ మేము ఏం తీసుకున్నాం, ఏం కొన్నాం, ఎంత బిల్ అయింది నేను చూపిస్తాను. అంటే మీ దగ్గర రేట్లు కంపారిజన్ చేసుకోవచ్చు అనమాట, ఎక్కువ పడుతున్నాయి తక్కువ పడుతున్నాయి అని. సో చూడండి, నేను బిస్కెట్స్ అయితే ఇద్దరు ఉన్నారు మా అక్క వాళ్ళ బాబులు. సో ఇద్దరు కానీ రెండు బిస్కెట్, ఒక్కొక్కటి రెండు అయితే తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా, సో ఒకళ్ళకి తీసుకుని ఇంకోళ్ళు ఆటోమేటిక్గా ఏడుస్తారు. సో అందుకని మ్యాక్స్ టూ తీసుకున్నాను, కొంచెం పెద్దవైతే వన్ తీసుకున్నాను. చూడండి, ఇది వచ్చేసి బార్బన్ బిస్కెట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఇంట్లో కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఒకటి పుట్నాల పప్పు, ఒకటి పల్లీల పప్పులు అనమాట. రెండు అదొక కిలో ఇదొక కిలో అయితే తీసుకున్నాను. చూడండి, ఈ కాస్ట్ అయితే నాకైతే అంత ఐడియా అయితే లేదు, సరిగ్గా ఒకసారి చూడండి వీడియోలో కనిపిస్తుందా. సో పల్లీలు వచ్చేసి 121 రూపీస్ అంట. కిలో వచ్చేసి నేను కిలో కంటే తక్కువ తీసుకున్నా, అందుకే 107 పడింది. ఇది వచ్చేసి 111 రూపీస్ అంట, అది పుట్నాల పప్పు. సో నెక్స్ట్ వచ్చేసి బిస్కెట్స్ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ అయితే తీసుకున్నాను నేను. అయితే చాకో బేక్స్ అంట, నాకైతే కొన్ని నేమ్స్ కూడా తెలియదు. సో పిల్లలు కదా, వాళ్ళకి ఏవి అడిగితే వాళ్ళకి ఇప్పించడం మన బాధ్యత. ఇంకొకటి వచ్చేసి నరియాలంట, పతాంచల్ నరియాల్ బిస్కెట్స్ అంట. ఇది కొంచెం లైక్ బెస్ట్ అన్నట్టు నేను విన్నాను. అంతేగాని ముందు ఆల్రెడీ బార్బన్ వచ్చేసింది కదా, సో ఇది ఒక బార్బన్ అయితే తీసేసుకున్నాను రెండు పిల్లలకి వచ్చేసి. ఇంకోటి వచ్చేసి చాకో కిస్ అంట, లైక్ లోపల మనం క్రీమీ వచ్చేసిద్ది అనమాట, ఆ టైపు. సో ఇది వచ్చేసి మా తమ్ముడు అక్క బాదం డ్రింక్ మిక్స్ తయారు చేసుకుందాము, లేకపోతే ఐస్ క్రీమ్ అని తయారు చేసుకుందామని ఈ పౌడర్ అయితే తీసుకున్నాడు. సో ఇది వచ్చేసి 45 రూపీస్ అనుకుంటా, మేబీ నాకు అంత ఐడియా అయితే లేదు. 45 రూపీస్. ఇది వచ్చేసి మనం డ్రింక్గా తయారు చేసుకోవచ్చు, లేకుంటే ఐస్ క్రీమ్ కూడా తయారు చేసుకోవచ్చు. దాని బ్యాక్ సైడ్ ఉండిద్ది క్లియర్గా ఎలా చేసుకోవాలి ఏంటి అని. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఫ్యామిలీ ప్యాక్ బ్రిటానియా టైగర్ క్రంచ్ అనమాట. సో ఇదైతే ఒక ప్యాక్ తీసుకున్నాను. దాంతోపాటు పార్లేజీ కూడా తీసుకున్నాను అనమాట, మా వాడు పార్లేజీ కూడా తీసుకున్నాడు. చూడండి, అది పెద్ద బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇద్దరు ఉండరు కదా, దట్టు వాళ్ళ హాస్టల్ కూడా వెళ్తారు, ఏమైనా తీసుకెళ్తారు కదా హాస్టల్కి వెళ్తే తినడానికి అన్నట్లు పెద్దదైతే తీసేసుకున్నాను. దాంతోపాటు లాస్ట్ వచ్చేసి మ్యాగీ కాదు, ఇప్పి ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి 6 ప్యాక్ అనమాట, అంటే మనకు 6 పీసెస్ అయితే వస్తాయి. 6 m's మనం ఒక్కొక్క పీస్ అలా చేసుకొని తినడానికి సరిపోయిద్ది అనమాట. దాంట్లోనే మనకు తెలుసు కదా ఆల్రెడీ ఇవి వస్తుంది, పౌడర్ లాంటిది, దానిలో కలుపుకొని మనం డైరెక్ట్ చేసేసుకోవచ్చు, లేదా లైక్ టమోటో ఆనియన్ వేసుకొని కూడా చేసుకుంటే చాలా బాగుండిద్ది. సో నేను దాంతోపాటు బిల్లు కూడా చూపిస్తాను చూడండి. నాది వచ్చేసి మొత్తం ఐ థింక్ నియర్లీ 900 ఎంతో అయింది అనుకుంటా. సో నాకేంటంటే మనం ఎప్పుడు బిల్లింగ్ చేస్తూ ఉంటే ఏమైనా ఐటమ్స్ తీసుకున్నప్పుడు మనకైతే కూపన్స్ యాడ్ అయితే, సో అయితే నా డిస్కౌంట్లో 300 చూడండి 945 బిల్ పడింది. దాంట్లో 312 అనేది నాకు డిస్కౌంట్ పోతే 633 నా బిల్ అయింది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంతకుముందు మీరు వెళ్తే మీకు ఎంత బిల్ అయిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.